ఎప్పుడైతే మన హృదయంలో ఈ 3 చంపేసుకుంటామో, సొలొమోను రాజ్యం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నట్టే మన హృదయంలో కూడా యేసయ్య నెమ్మదిస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది అందుకే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వాలని వచ్చాడు. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా యేసయ్య నీకు నాకు సమాధానం ఇవ్వాలని ఆశపడతాడు. ఇంకెంతకాలం గర్వంతో జీవిస్తావు? అందరికంటే నేను గొప్ప, అందరికంటే నన్ను ప్రత్యేకంగా చూడాలి, ఈ అదోనియా లాంటి మనస్తత్వం, నిన్ను హెచ్చించుకునే మనస్తత్వం ఇంకెంతకాలం? ఈ అదోనియా చంపితే నువ్వు సమాధానంగా ఉంటావు, నీ కుటుంబం సమాధానంగా ఉంటుంది, నీ ఇల్లంతా సమాధానంగా ఉంటుంది, నీ పేటలో సమాధానంగా ఉంటుంది. ఈ కోపం యోవాబును చంపితే నీ ఇల్లు సమాధానంగా ఉంటుంది, నీ ఇంట్లో సమాధానంగా ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానమే, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా సమాధానమే. కోపాన్ని చంపుకోవాలి. 3వది షిమి, వేషధారిని చంపాలి. మనుషుల ముందు ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట, వాళ్ళ ముందు ఒక ప్రవర్తన, మనుషులు లేనప్పుడు ఒక ప్రవర్తన. ఈ వేషధారిని చంపాలి. అప్పుడే మనం ప్రభు బిడ్డలంగా లోకంలో సమాధానంగా ఉంటాం. అయితే మనం ఇలా చేసుకోలేమనే యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. మీ గర్వాన్ని మీరు చంపుకోలేరు, మీలో ఉన్న కోపాన్ని మీరు చంపుకోలేరు, మీలో ఉన్న వేషధారణ మీరు చంపుకోలేరు. రండి నా దగ్గరికి, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. నేను మీకు సహాయం చేస్తాను. మీలో ఉన్న గర్వాన్ని చంపేవాడని నేనే. నన్ను చూసి నేర్చుకోండి, నా కాడి ఎత్తుకోండి, మీ మీద నా కాడి ఎత్తుకోండి. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను ఎలా జీవించానో ఈ లోకంలో. నేను ఎక్కడ పేరు కోరుకోలేదు, నేను ఎక్కడ ప్రఖ్యాతి కోరుకోలేదు, నేను ఎక్కడ పదవులు కోరుకోలేదు, నేను ఎక్కడ ఆ ఉన్నత స్థానంలోకి ఉండాలని కోరుకోలేదు. నేను పరిచర్య చేశాను, నన్ను నేను తగ్గించుకున్నాను, నేను బెదిరించబడి ఎవరిని బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాను. నేను మీ ముందు నడిచి వెళ్ళిన ఆ మార్గాల్లో మీరు నడవండి. మీలో ఉన్న గర్వాన్ని నేను చంపేస్తాను, మీలో ఉన్న యోవాబు కోపాన్ని చంపేస్తాను, మీలో ఉన్న షిమిని చంపేస్తాను. ఈ రాత్రి మీకు సమాధానం ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. వస్తారా ఆయన దగ్గరికి?